సీత ఏదో వంక చెప్పి ఎక్కడికో వెళ్తోంది. ఎలా అయినా కూపీలాగాను. ఆ సీక్రెట్ బయటకొస్తే కానీ నేను మనశ్శాంతిగా బతకలేను. ముందు సీత సంగతి, ఆ తర్వాత హారతి సంగతి తేల్చాలి. అక్క, ఏంటి పిలిచావు? ఇదిగో ఇది చూడు, ఇదిగో చూడు. ఈ మన్మథనవ సంవత్సరంలో నా మనోవాంఛలు నెరవేరుతాయన్నారు. దొరికిపోయావు నీతి చంద్రిక. నిప్పు చల్లారిపోయింది నిప్పు కణిక. లేచి నిలబడు హారతి. వాట్? హారత? ఎస్, హారతినే. అతను నా ఫ్రెండ్. ఇంతకు ముందు మీరు మాట్లాడుకున్న మాటలు ఫ్రెండ్షిప్ లో మాట్లాడుకునే మాటలా లేవే. సాకేత్, నా మాట విను ప్లీజ్. మనం బయటకెళ్ళి మాట్లాడుకుందాం. ఏ, నీతో నాకు మాటలేంటి? సాకేత్, సాకేత్. హారతి, అక్క, హారతికి ఈ డాక్టర్ తెలుసా? నాకు తెలిసి ఈ హారతికి డాక్టర్ సంజయ్కి ఏదో సంబంధం ఉంది. హారతి ఎవరు అంటే బాగా కావాల్సిన మనిషి అని సంజయ్ అన్నాడు. సాకేత్ హారతిని నిలదీస్తే సమాధానం చెప్పకుండా దాటేసి అతన్ని బయటికి నెట్టుకెళ్ళింది. అది దాటేస్తే దాటేసింది. మనం వీటిని అమ్మమ్మకు చూపిద్దాం. వద్దు, వాళ్ళ విషయం అమ్మమ్మగారికి చెప్పి ప్రయోజనం లేదు. ఎందుకు లేదు? దాని బాగోతం ఇది అని అమ్మమ్మ బావకి చెప్తుంది. ఆయన గారు కాస్తన్నా బుద్ధి మార్చుకొని బుద్ధిమంతుల్లా ఉంటాడు. అదేదో కథ చెప్పి ఇదంతా కావాలని వాళ్ళాడే డ్రామా అని అంటుంది. అమ్మమ్మగారు కూడా సాకేత్ మారాడన్న ఉద్దేశంతోనే ఉంది. మళ్ళీ కథంతా చెప్పి తన మనసు బాధ పెట్టడం అంత మంచిది కాదు. సంజయ్ నాతో మాట్లాడిన మాటలు విని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడా? కోపం వచ్చిందా? లేకపోతే మనసులో మరేదన్నా కన్ఫర్మ్ చేసుకున్నాడా? తొందరగా అనుమానించే స్వభావం ఉన్న మనిషి కాబట్టే ఇలా రియాక్ట్ అయి ఉంటాడు. సో నాగ్గా డీల్ చేయాలి, స్మూత్గా హ్యాండిల్ చేయాలి. వివరాలు చెప్తాను. రేపు టెంపుల్కి రమ్మని SMS చేస్తే? గుడ్ ఐడియా. సో రేపు గుళ్ళో మీట్ అవుతాం. బావా, 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 మేనేజర్ బావా, బావా, మేనేజర్ మళ్ళీ ఫోన్ చేశాడు. ఇదిగో చూడు. అది కాల్ కాదు, SMS. అయినా సౌండ్ వస్తే చాలు మేనేజర్ మేనేజర్ అంటావే.
ఆయన తప్ప ఇంకెవరు ఫోన్ చేయరా? పడగా. దీని ముందు ఆ ఎస్ఎంఎస్ ఓపెన్ చేస్తే అంతా తెలిసిపోతుంది. పొద్దున్నుంచి ఆయనే కదా రిపీటెడ్ గా చేస్తున్నాడు. అందుకే మేనేజరే అనుకున్నాను. సంతోషించాలే గానీ పడుకో. నువ్వు బాగానే నటిస్తున్నావు కానీ నన్ను మేనేజ్ చేయలేవు. నువ్వు పడుకో, చెప్తా నీ ఫోన్ల సంగతి, ఎస్ఎంఎస్ల సంగతి. నీకు బుద్ధి లేదు బావా, ఈ జన్మకి రాదు కూడా. హారతి, నువ్వు మా బావని వదలవా? నీ జుట్టు మా చేతికి దొరికింది. నిన్నెలా బావ నుంచి దూరం చెయ్యాలో నాకు మా అక్కకి బాగా తెలుసు. గుడికి రమ్మని మెసేజ్ పెడతావా? వచ్చి నీ సంగతి తెలుస్తా. అక్క పిచ్చిది, అమ్మమ్మకి చెప్దామంటే వద్దంటుంది. ఈ మెసేజ్ అమ్మమ్మకి చూపిస్తే వద్దొద్దు, అక్కకి కోపం వస్తుంది. తొందరపడద్దు అని చాలాసార్లు చెప్పా, మళ్ళీ ఎందుకు ఇలాంటి పని చేసావు అని తిడుతుంది. ఈ ఎస్ఎంఎస్ ను నా సెల్ కి ఫార్వర్డ్ చేసుకుంటా. కదులుతున్నాడు. తెల్లారేలోపు ఎలాగైనా ఫార్వర్డ్ చేసుకుంటాలే. రాత్రి అసలు సాకేత్ మెసేజ్ చూసుంటాడా? చూసినా వస్తాడా రాడా? రాకపోతే నా మీద అతను డౌట్ పడి కోపంలో ఉన్నట్టు కన్ఫర్మ్ అవుతుంది. వస్తే కన్విన్స్ చేయొచ్చు. ఎస్, డెఫినెట్ గా కన్విన్స్ చేయొచ్చు. అమ్మమ్మ గారు, అమ్మమ్మ గారు. బావా, ఎక్కడికి ఎర్లీగా బయలుదేరుతున్నావు? బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికే నడకూడదని గ్రాని ఎన్నిసార్లు చెప్పింది? ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు అడగద్దు అంది. నువ్వేమైనా ముఖ్యమైన పని మీద వెళ్తున్నావా? అవును, చాలా చాలా ముఖ్యమైన పని మీదే వెళ్తున్నాను. గ్రానికి చెప్పకుండా ఏ ముఖ్యమైన పని మీద పెడుతున్నావురా? గోవిందా గోవిందా, ఇంకే ముఖ్యమైన పని? ఊరికే అది అడిగిందని అలా అన్నా. నీకు చెప్పకుండా ఏ పని చేయని వాణ్ణి ఇంకా ముఖ్యమైన పనులకు వెళ్తానా గ్రాని? ఆహా, మళ్ళీ మొదలు పెట్టాడు యాక్షన్. అవును సీత, మీరిద్దరు ఎక్కడికి బయలుదేరారు? గుడిలో ఏదో మొక్కుబడి ఉంది తీర్చాలంటూ అమ్మ రమ్మని ఫోన్ చేసింది. మీకు చెప్తామనే వస్తున్నాం. ఇంతలో సాకేత్ వస్తే స్వర్ణ ఎక్కడికి వెళ్తున్నావని అడిగింది.
మీ అమ్మకేం పని లేదా? గంటకో పూజ, పూటకో ప్రదక్షిణ, రోజుకో వ్రతం. నువ్వు మొక్కవు, ఎదుటి వాళ్ళ మొక్కుల్ని తప్పుపడతావేంటి? అందరూ మంగమ్మలు కాదు, వచ్చి నాకే మొక్కులు తీర్చాలి అనుకోవడానికి. సర్లే ఇంకా ఆపండి. మాట అనే సందు దొరికితే చాలు లెక్చర్లు ఇస్తుంటారు, లెక్చర్. గ్రాని, నేను వెళ్ళొస్తా. ఆగు బావా, ఎలాగో ముఖ్యమైన పని కాదన్నావుగా, మమ్మల్ని గుడికి తీసుకెళ్ళొచ్చుగా. ఇది SMS చూసి ఈ డ్రామా మొదలుపెట్టిందా? కుదరదు, నాకు వేరే పనుంది. అదేంట్రా కుదరదు, వీలు కాదు అంటున్నావు? ఇంత చపల చిత్తం అయితే ఎట్లారా? చెప్పల చిత్తం లేదు, చంచలత్వం లేదు, గాని మీరు ఆగండి. సాకేత్, వాళ్ళని గుడి దగ్గరికి తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడికి తీసుకురారా. ఏంటి, గుడికి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకురావాలా? మళ్ళీ తీసుకురాకపోయినా పర్వాలేదు బావా, మమ్మల్ని గుడి దగ్గర దింపేస్తే చాలు. మేము దాని సంగతి తేల్చుకొని వస్తాం. ఇదేం కర్మరా బాబు, ఇలా నన్ను ప్రతిసారి ఇరికిస్తున్నారు. వస్తామమ్మా. అలాగే, తాతయ్య మంచిదమ్మా, జాగ్రత్తగా వెళ్ళండమ్మా. మంగ, అది ఈ లక్ష్మీను ఆనందు. చాలు ఇంకా ఆపండి. ఏంటి సాకేత్ ఇంకా రాలేదు? ఇంత టైం అయింది, అసలు వస్తాడా రాడా? రా బావా, దర్శనం చేసుకుని వెళ్దు కానీ. ఇది దేవుడి దర్శనం అంటోందా, హారతి దర్శనం అంటోందా? రా సాకేత్, హారతిని తీసుకొని దండవైనా పెట్టుకుని వెళ్దు గాని. ఖచ్చితంగా వీళ్ళకు తనొచ్చిన సంగతి తెలుసు. మీరు వెళ్ళండి, నేను ఈ లోపు ఆఫీస్ దాకా వెళ్ళి మళ్ళీ వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకెళ్తాను. సరే బావా, బాయ్. నువ్వు రాకపోవటమే మంచిది, దాని తాట మేమే అడ్డు లేకుండా ఒలిచి ఆరేయచ్చు. సరే అక్క, పద. నాకు తెలిసి ఇంకా రానట్టే. ఇక్కడ వెయిట్ చేయడం వేస్ట్. పర్సనల్ గా కలిసి డీల్ చేయాలి. నీకు బుద్ధే లేదనుకున్నాను, చూపు కూడా లేదా? కళ్ళు నెత్తిన పెట్టుకుని నడుస్తున్నావా? చూడక తగిలితే ఎందుకు అలా అరుస్తున్నారు? ఏమైంది ఇప్పుడు? చూడక తగిలిందనడానికి సిగ్గులేదు? గుడికి వచ్చేదే చూపు సరిగ్గా లేని వాళ్ళు మంచి చూపు ప్రసాదించు స్వామి అని వేడుకోవడానికి. నడక సరిగ్గా లేని వాళ్ళు మంచి నడక ఇవ్వు స్వామి అని ప్రార్థించడానికి. పార్కులెంట పబ్బులెంట తిరిగే నీలాంటి వాళ్ళు గుడికొస్తే ఉన్న చూపు మందగించి గుడే అపవిత్రం అవుతుంది. చిన్న విషయాన్ని పెద్ద చేసి నన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తావే? మాటలు కాస్త మర్యాదగా మాట్లాడండి. ఏంటి, నీకు మర్యాద ఇవ్వాలా? ఎందుకు మర్యాద ఇవ్వాలి? కళ్ళు మూసుకుపోయి నన్ను ఇలా గుద్దినందుకా? దేవుడు కొట్టాల్సిన కొబ్బరికాయ పగిలేలా చేసినందుకా? ఆఫ్టర్ ఆల్ కొబ్బరికాయ పగిలిందని అనరాని మాటలు అంటావా? ఆ కాయ ఎంత, దాని ఖరీదెంత? 10 రూపాయలుంటుంది, అంతే కదా? కావాలంటే 100 పడేస్తాను. 1కి 10 తెచ్చుకొట్టి పుణ్యం మూట కట్టుకో, అంతేకాని లిమిట్స్ దాటి మాట్లాడకు. నీకు కొబ్బరికాయ కనిపిస్తుందే, కానీ దాని విలువ నీకే తెలుస్తుంది. ఖరీదు కడుతుందట, ఖరీదు. నీ దగ్గరే డబ్బుందనుకోకు. ఖరీదు కడతావు కానీ మొక్కు ఖరీదు కడతావా? నా మొక్కు తీరిస్తే భగవంతుడిచ్చే వరం నువ్విస్తావా?
ఆ వరం ఖరీదు కట్టగలవా? ఏంటి వాగుతున్నావు? రూపాయి ఖరీదు చేసే హారతి కర్పూరం వెలిగించి కోట్లు కోరుకునే చీప్ బుద్ధున్న దానివి. నువ్వు ఒక భక్తురాలివి, నీదొక మొక్కు. నన్ను నా మొక్కుల్ని విమర్శించే అర్హత నీకెక్కడుందే? నీలాంటి వాళ్ళు గుడికొచ్చేది దేవుని చూడటానికి కాదు, పచ్చని కాపురాలు కూల్చి పరాయి ఆడపడుచుల మొగుళ్ళని వల్ల వేసుకోవడానికి. దైవ సన్నిధిలో ఉండి చెప్తున్నాను, నువ్వు నీ బుద్ధి మార్చుకోకపోతే నాశనం అయిపోతావు, సర్వనాశనం అయిపోతావు. నిన్ను ఎంత ధైర్యమే నీకు? మా అమ్మ మీద చెయ్యెత్తుతావా? ఇక్కడి నుంచి ఒక్క తోపు తోస్తే కింద పడి కాలో చెయ్యో విరిగి ఆ బిచ్చగాళ్ల వరుసలో బొచ్చ చాస్తూ ధర్మం చేయండి అమ్మా అంటూ బ్రతకాల్సి వస్తుంది. ఏంటమ్మా అసలేం జరిగింది? నీ మీద ఎందుకు చేయెత్తింది? చూసుకోకుండా వచ్చి ఖరీదు కడతావు కానీ మొక్కు ఖరీదు కడతావా? నా మొక్కు తీరిస్తే భగవంతుడిచ్చే వరం నువ్విస్తావా? రూపాయి ఖరీదు చేసే హారతి కర్పూరం వెలిగించి కోట్లు కోరుకునే చీప్ బుద్ధున్న దానివి. నువ్వు ఒక భక్తురాలివి, నీదొక మొక్కు. 100 పారేస్తా, 10 కాయలు కొనుక్కో. నీదో భక్తి, నువ్వో భక్తురాలివని ఎన్నెన్ని మాటలందో. తప్పు నీ దగ్గర పెట్టుకొని మా అమ్మ మీద చెయ్యెత్తుతావా? ఆఫ్టర్ ఆల్ కొబ్బరికాయ కోసం అన్ని మాటలు అనాలా? ఆఫ్టర్ ఆల్ అని ఇంకొకసారి అన్నావంటే పళ్ళు రాల్తాయి. కాయ పగిలినట్టే నీ మాడి కూడా పగులుతుంది. ఏ కొడతావా? నొరికి పోగులేస్తా. కొడతావా అంటావే? అసలు నీకు ఇక్కడ పనే ఉండొచ్చావే? టెంపుల్ కి ఎవరైనా రావచ్చు, ఎందుకొచ్చావని అడగటానికి నువ్వెవరివే? దొంగ నాటకాలు ఆడకు. నువ్వెందుకొచ్చావో, మా ఆయన అట్నుంచట ఎందుకెళ్ళాడో మాకు బాగా తెలుసు. వెదవ డ్రామాలు వేస్తే క్యారెక్టర్ అనేది లేకుండా చేస్తాం, జాగ్రత్త. స్వర్ణ, ఏంటే ఇంకా స్వర్ణ అంటావు? అమ్మ నువ్వు బాగు చూడు హారతి, నువ్వు నిజంగానే దేవుడి దర్శనానికి వచ్చిందనివే అయితే నాతో రా. దేవుడి ముందు ఆ హారతి మీద ప్రమాణం చేసి చెప్తూ గాని రా. ఏ రా, నా చేయదులు. నీ నమ్మకం కోసం నేనెందుకు ప్రమాణం చేయాలి? అయితే వెళ్ళు. ఆ మాట అనే హక్కు నీకు లేదు. దాని జీవితాన్ని డిస్టర్బ్ చేయాలని చూస్తున్నావు కాబట్టి అనే హక్కు మాత్రమే కాదు, నీ మెడబట్టి బయటకెంటే హక్కు కూడా ఉంది. మేము చేయి చేసుకుంటే జనం పోగవుతారు, తలో తూ అంటే నీ ముఖం చండాలంగా తయారవుతుంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? ఛీ, ఇంత లేబర్ మనుషులు అనుకోలేదు.